అరుణాచల శివ భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమ. ఆత్మబంధువులందరికీ స్వాగతం. ఈరోజు రమణాశ్రమంలో ఒక భక్తుడు ఏమని అడిగారంటే, భగవాన్, అనాదిగా వస్తున్న వాసనల వల్ల చాలా అవి వదిలించుకోలేకపోతున్నాం. జ్ఞానం కలిగితే కానీ అవి వదలవేమో, కానీ ఆ వాసనల వల్ల పొందిన వాటికి ప్రాయశ్చిత్తం కావాలి కదా. అది ఎట్లా? ఒకటా రెండా, ఎన్ని వాసనలు, ఎంత దీనిలో పడిపోయాము మురికిలో. అదంతటికీ ఒక్కసారిగా ప్రారంభం పోవాలంటే ప్రాయశ్చిత్తం వల్ల అయ్యేది అని అంటారా? అయితే దీనికి ఇక సత్సంగమే ప్రధానంగా అనిపిస్తుంది, నాకేమంటారు మీరు అని అడిగాడు ఆ భక్తుడు. దానికి భగవాన్ చెప్తున్నారు, మంచిదే, బాగానే ఆలోచించావు, కానీ సత్యం ఎప్పుడూ ఒక్కటే. సత్యం ఒక్కటి, అదిగా ఉండటమే, అంతేగాని ఇంక వేరే కాదు. ఇప్పుడు ఏదో వాసనలు అంటున్నావు, ప్రాయశ్చిత్తం అంటున్నావు, ఏదో సిద్ధి పొందాలంటున్నావు, జ్ఞానం అంటున్నావు. ఇదంతా ఎవరికి కలగాలి అని, అసలు ఎవరికి కలగాలని నువ్వు భావిస్తున్నావు? వారిని పట్టుకుంటే మొత్తం మాయమైపోతుంది. అంతకు మించి ఇంకేముంటుంది కనుక, నేను చేస్తున్నాను, నాకు జరిగింది, నా వల్ల జరిగింది అని తప్పుల్ని ఒప్పుల్ని మంచిని చెడ్డని అన్నిటికీ ఆ శరీరమే బాధ్యత అని భావిస్తూ, శరీరమే తనును భావించే వ్యక్తులందరూ పడే వ్యధ, బాధ, ప్రాయశ్చిత్తం అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇది ఎవరికి, ఇది చేస్తున్నది ఎవరు, ఇది ఎందుకు జరిగింది? జరగవలసినదే జరుగుతుంది కనుక దానిని ఎవరు ఆపలేరు. జరగకూడనిది జరగదు, ఎవరెంత ప్రయత్నం చేసినా జరగదు. జరుగుతున్న ప్రతిదీ నీ ప్రారబ్ధ కర్మానుసారమే నడుస్తుంది, జీవులను అట్లా ఆడిస్తాడు అని మొట్టమొదటిసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ చేస్తున్నది ఎవరు, ఈ తప్పు ఎవరికి, ఇది ఎవరు అనే భావన చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుందంటే, యోగులంతా కూడా ఎప్పటికప్పుడే ఆ సిద్ధిని పొందటం ఇదంతా ఉంటుంది. ఈ జ్ఞానం కలిగింది అనుకుందాం. ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఏం జరుగుతుంది? కప్పేసిన అజ్ఞానం కాదుగా మాయమైపోయి, అప్పుడు నాకేదో జ్ఞానం, నాకు సిద్ధి అని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ మామూలు ఈ వాసనలు ముసురుకొని అది జరిగేసి ఇలా వచ్చేసి మళ్ళీ మాయలో పడిపోయి, అజ్ఞానంలో పడిపోయి మళ్ళీ ఏదో అని బాధపడుతూ ఉంటుంటారు. అందువల్ల ఇది ఎవరికి, అది అక్కడ పెట్టు కూర్చుంటే అట్లా ఉండు. సత్యం ఒకటే ఉంది, అదిగా ఉండు, అంతే. ఈ శరీరానికి దాని ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును. ఏ శక్తి అయితే నీలో ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తుందో, నీకు ఇష్టమున్నా లేకున్నా ఆ కర్మలన్నీ జరిపే తీరుతాడు అనేది సత్యము అని భగవాను చెప్తున్నారు. అరుణాచల, మరి దీనివల్ల ఏదో తప్పులని ఒప్పులని అంటే ప్రారబ్ధ కర్మానుసారం జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అవగాహన చేసుకొని తండ్రి చెప్పిన మార్గంలో నడుచుకుంటే, ఇది ఎవరు చేశారు, ఇది ఎవరికైంది, గాఢ నిద్రలో నాకు ఎక్కడుంది గనక నా తండ్రి రమణులు అదే కదా చెప్తున్నారనే భావజాలంతో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అరుణాచల. దాని ఎరుకలోనే ఉండాలి కనుక ఆ ఎరుకతో ఉంటూ గాఢ నిద్రలో ఉన్న నేను అనే భావన చేస్తూ ఆ ఎరుకని మెలకువలో ఉండే మనం గుర్తుపెట్టుకోవడమే ధ్యానం అని అంత సింపుల్గా చెప్తున్నారు రమణులు. కాబట్టి ఇంక ఒత్తిడి ఎక్కడుంది? అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.